లో భాగంగా నిన్నటి క్లాస్లో మనము సూక్ష్మజీవ శాస్త్రంలో వైరస్ల గురించి తెలుసుకున్నాం. ఇవాళ క్లాస్లో జన్యుశాస్త్రం. ఈ జన్యుశాస్త్రంలో మనకు అనువంశికత సూత్రాలు, వైవిధ్యత. మెండల్ ఆయనను అనుసరించిన ఇతరుల కృషి వల్ల మనకు అనువంశికత పద్ధతుల గురించి అవగాహన కలిగించింది. అయినప్పటికీ దృశ్య రూపాన్ని నిర్దేశించే ఈ కారకాల స్వభావము అంతా స్పష్టంగా తెలియరాలేదు. తర్వాత శతాబ్దంలో అనువంశికత నిర్ణయించే జన్యు ఆధారితమైన ఈ కారకాలను, వాటి జన్యు పదార్థ నిర్మాణము, సంబంధ విషయాలు, దృశ్యరూపము మరియు జన్యు రూపాల మార్పిడికి సంబంధించిన నిర్మాణం ఆధారిత ప్రక్రియను జీవశాస్త్రంలో అర్థం చేసుకోవడానికి ప్రధానమైన అంశంగా మారింది. అణుజీవ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో వాట్సన్, క్రిక్, కురాన్, నీరెన్బర్గ్, కోరెన్బర్గ్ అంటే తండ్రి కుమారుడు, బెంజర్, మోనాడ్, బ్రెన్నర్ మొదలైన వారు అందించిన సమాచారం ఉపయోగపడింది. ఇక్కడ అనువంశికత సూత్రాల గురించి మనం పరిశీలన అనేటువంటిది చేస్తున్నాం. ఈ అనువంశిక సూత్రాలు అనేటువంటివి ఏ విధంగా ఏర్పడుతున్నాయి మనకు వీటిలో అనేటువంటిది చూసినప్పుడు ఇక్కడ గ్రెగర్ జోహర్ మెండల్ అనేటువంటి ఆయన ఇక్కడ వీటిలో మనకు అనేక ఆస్ట్రియా దేశపు సన్యాసి బఠానీ మొక్కలు చేసిన ప్రయోగాల ద్వారా అనువంశికత మూల సూత్రాలను కనుగొన్నాడు. జోహెన్ మెండల్ జూలై 22, 1822 జన్మించాడు. ఇతడు ప్రారంభం యవ్వన దశలో 11 సంవత్సరాల వయసు వరకు గ్రామీణ పరిస్థితుల్లో మొదలైన సమీపంలో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయునిగా తన స్వభావము, అభ్యసనశీలితో మెప్పించడం ద్వారా ఉన్నత పాఠశాలలో సిఫారసు పొందడం జరిగింది. చదువులో మెండల్ అత్యున్నత ప్రతిభను కనబరిచి 1840లో పాఠశాల నుండి ఆనర్స్ పట్టా పొందాడు. గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన పిదప ఓల్డ్స్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర సంస్థలో 2 సంవత్సరాలు ప్రోగ్రాం పేరు నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత కాలంలో అతడు ప్రధానంగా భౌతిక శాస్త్రము, గణిత శాస్త్రాలను అభ్యసిస్తూ ఖాళీ సమయంలో జీవనోపాధి కోసం బోధన కూడా చేసేవాడు. మెండల్ బ్రన్లోని సెయింట్ థామస్ మోనాస్ట్రీ క్రైస్తవ సన్యాస మఠంలో అగస్టీనియన్ ఆర్థర్ క్రైస్తవ మత ఉద్యోగం చేసి గెగెర్ అనే పేరును పొందాడు. 1853లో వీన్నా విశ్వవిద్యాలయం నుండి చదువు పూర్తి చేసుకుని మెండల్ బ్రన్ మోనాస్ట్రీకి తిరిగి వచ్చి మాధ్యమిక పాఠశాలలో అధ్యాపకుడిగా చేరి దశాబ్దం కాలం పాటు కొనసాగాడు. అతడు ఏ ప్రయోగాలకైతే ప్రఖ్యాతిగాంచాడో వాటిని ఆ సమయంలోనే ప్రారంభించాడు. 1850 కాలంలో సంకర మొక్కలలో అనువంశికత లక్షణాలు సంక్రమించే విధానం గురించి పరిశోధనలు ప్రారంభించాడు. అతడు అధ్యయన ఫలితాలను ఎక్స్పెరిమెంటల్ ఆన్ ప్లాంట్ హైబ్రిడ్స్ అనే గ్రంథంలో ప్రచురించాడు. మోనాస్ట్రీలోని తోటలో బఠానీ మొక్కలను పెంచి అతడు జరిపిన పరిశీలనలను ఆధునిక జన్యుశాస్త్రానికి, అనువంశిక అధ్యయనానికి పునాదులు అనేటువంటిది వేశాడు. అనువంశికత సూత్రాలు, వైవిధ్యత. ఈ అనువంశికత సూత్రాలు, వైవిధ్యత అనేటువంటి దాంట్లో మెండల్ ప్రయోగాలు, ఒక జన్యు అనువంశికత అంటే ఏక సంకరీకరణము, మెండల్ బహిర్గత భావన నుంచి విచలనాలు, 2 జన్యువుల అనువంశికతలు అంటే ద్విసంకరీకరణము, క్రోమోజోమ్ల అనువంశికత సిద్ధాంతము, సహలగ్నత, పునఃసంయోజనము, ఉత్పరివర్తనాలు. ఒక ఏనుగు నుంచి ఒక పిల్ల ఏనుగు పుడుతుంది, వేరొక జంతువు ఎందుకు పుట్టదు? లేదా ఒక మామిడి విత్తనము నుంచి మామిడి మొక్కే ఉద్భవిస్తుంది, వేరొక మొక్క ఎందుకు ఉద్భవించదు అని మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం అనిపించిందా? తల్లిదండ్రుల లక్షణాలే వాటి తర్వాత తరానికి ఎందుకు అందించబడతాయి, లేదా కొన్నిసార్లు వేరే లక్షణాలు కూడా ఎందుకు ప్రదర్శించబడతాయి అని ఎప్పుడైనా మనం ఆశ్చర్యం అనిపించిందా? ఒకే తల్లిదండ్రులకు కలిగిన బిడ్డలు, సిబ్లింగ్స్ ఒకే మాదిరిగా ఉంటారు, లేదా కొన్నిసార్లు వైవిధ్యతలను చూపుతారని ఎప్పుడైనా ఆశ్చర్యపోయారు? ఈ విధమైనటువంటి అనేక ప్రశ్నల సమాధానాలు శాస్త్రీయంగా తెలియజేసింది జీవశాస్త్రంలో ఒక శాఖ అయినప్పటికీ జన్యుశాస్త్రము, ఈ శాస్త్రము అనువంశికతలు, అదేవిధంగా లక్షణ వైవిధ్యాలు జనకతరము నుంచి తర్వాత తరానికి ఏ విధంగా సంక్రమిస్తుందో తెలియజేస్తుంది. అనువంశికత అనేది జనకుల నుంచి తర్వాత సంతతికి లక్షణాలు సంక్రమించే ఒక ప్రక్రియ. ఇది అనువంశికతకు మూలాధారం. వైవిధ్యత అనేది సంతతిలోని జీవుల మధ్యన, వాటి జనకుల మధ్యన గల భేదాలను తెలియజేసే స్థాయి అని చెప్పవచ్చు. క్రీస్తుకు పూర్వం 8000 నుండి 10,000 సంవత్సరాల
మొదలుకొని వైవిధ్యతకు గల కారణాలతో ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి ప్రక్రియలో క్లుప్తంగా ఉన్నట్లు మానవునికి తెలియజేసింది. మొక్కలు, జంతువులు, వన్య జనాభాలోని ప్రకృతి సిద్ధంగా ఉండే వైవిధ్యాలను వారు ఉపయోగించుకొని వాంఛనీయ లక్షణాలు గల జీవులను ప్రజననం చేసి ఎంపిక చేసుకున్నారు. ఉదాహరణకు పంజాబ్లోని సాహిల్ గోవులు, ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జాతి ఎద్దులు అనేటువంటివి ఇక్కడ ప్రజననానికి ఉదాహరణగా మనకు ఇక్కడ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. మన పూర్వీకులు లక్షణాలు, అనువంశికత, వైవిధ్యాల గురించి తెలిసినప్పటికీ వారికి ఈ దృగ్విషయాల పట్ల శాస్త్రీయ అవగాహన తక్కువగా ఉండేది. మెండెల్ ప్రయోగాలు 19వ శతాబ్దం అర్ధభాగంలో అనువంశికతను అర్థం చేసుకోవడానికి పురోగతి జరిగింది. మెండెల్ సంకరీకరణ ప్రయోగాలను బఠానీ మొక్కలపై 7 సంవత్సరాల వరకు అంటే 1856 నుంచి 1863 వరకు చేసిన జీవులలో అనువంశికత సూత్రాలను ప్రతిపాదించాడు. మెండెల్ పరిశోధన సంబంధించి మెండెల్ పరిశోధన సంబంధించి అనువంశికత ప్రయోగాల్లో జీవశాస్త్ర సమస్యలను పరిష్కరించడానికి మొదటిసారిగా సంఖ్యాశాస్త్ర విశ్లేషణలు, గణిత శాస్త్ర తర్కాన్ని ఉపయోగించారు. మెండెల్ ప్రయోగాల్లో అధిక సంఖ్యలో మొక్కలను ఎన్నుకోవడం వల్ల సేకరించిన సమాచారాన్ని విశ్వసనీయతను చేకూరింది. అంతేకాక అతడు పరీక్షించిన మొక్కల అనుక్రమిక తరాల మీద జరిపిన ప్రయోగాల నుంచి నిర్ధారించడం, అనుమితుల ద్వారా ఆ ఫలితాలు నిరాధారమైన ఆలోచనలు కావని, సాధారణ అనువంశికత సూత్రాలను సూచిస్తున్నాయని నిరూపించాయి. మెండెల్ తోట బఠానీ మొక్కలలో కనిపించిన 2 పరస్పర విరుద్ధ లక్షణాలపై పరిశోధన చేశాడు. ఉదాహరణకు పొడవు లేదా పొట్టి మొక్కలు, పసుపు లేదా ఆకుపచ్చని విత్తనాలు. ఈ ప్రయోగాల ఆధారంగా ఆయనకు అనువంశికత నిర్దేశించే మూల సూత్రాలు గుర్తించడం వీలై ఆ తర్వాత శాస్త్రవేత్తలకు అన్ని సహజ వైవిధ్య పరిశీలనలు వాటిలో అంతర్లీనంగా ఉన్న సంక్లిష్టతను తెలుసుకొని వివరించడానికి తోడ్పడింది. మెండెల్ వివిధ నిజ ప్రజన బఠానీ క్రమాలను ఉపయోగించి కృత్రిమ పరపరాగ సంపర్క ప్రయోగాలు జరిపాడు. నిర్విరామంగా అనేక తరాల వరకు స్వపరాగ సంపర్కం చెందడం వల్ల లక్షణాలను స్థిరంగా సంక్రమింపజేసి బహిర్గతం చేయడానికి నిజ ప్రజన క్రమం అంటారు. మెండెల్ 14 నిజ ప్రజన బఠానీ మొక్కల రకాలను ఎన్నుకొని ఈ రకాల లక్షణాలన్నీ ఒకే విధంగా ఉండి ఒక జత లక్షణాలతో పరస్పర విరుద్ధాన్ని కనిపిస్తుంది. ఉదాహరణకు నునుపు లేదా ముడతల విత్తనాలు, నిండైనవి లేదా నొక్కులున్న ఫలాలు, ఆకుపచ్చ లేదా పసుపచ్చని ఫలాలు, పొడవు లేదా పొట్టి మొక్కలు. మెండెల్ తన సంకరీకరణ ప్రయోగాలు కోసం తోట బఠానీ మొక్కలను ఎన్నుకోవడంలో గల ప్రాధాన్యతలు: ఇది స్పష్టమైన లక్షణాలు కలిగి ఉన్న ఏకవార్షిక మొక్క. 2, దీన్ని పెంచడము, సంకరణ చేయడం సులభం. 3, దీనిలో పురుష, స్త్రీ భాగాలు కలిగిన ద్విలింగ పుష్పాలుంటాయి. 4, దీనిలో స్వయం ఫలదీకరణ జరపడం సులభం. 5, దీని జీవితకాలం చిన్నది మరియు సంతతులు ఎక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. ఒక జన్యు అనువంశికతను అంటే ఏక సంకరీకరణ. మెండెల్ నిర్వచించినటువంటి ఒక సంకరీకరణ ప్రయోగాన్ని ఉదాహరణగా తీసుకుందాం. మెండెల్ తన ప్రయోగంలో ఒక జన్యువును అనువంశికత చేయడానికి పొడవు, పొట్టి మొక్కల మధ్య సంకరణ తెలిపాడు. ఈ సంకరణ ద్వారా ఏర్పడిన విత్తనాలను సేకరించడం, వీటిని ఉపయోగించి మొదటి తరం F1 తరము సంకరణ మొక్కలను పెంచాడు. దీని మొదటి తరం లేదా F1 అంటారు. మెండెల్ తన పరిశీలనలో మొదటి తరము మొక్కలన్నీ పొడవుగాను, జనక తరములోని ఒక మొక్కను పోలి ఉండడం గమనించాడు. మొదటి తరములోని పొట్టి మొక్క ఏర్పడటం లేదు. మెండెల్ ఇతర లక్షణాల విషయంలో జరిపిన ప్రయోగాలు పరిశీలించినప్పుడు మొదటి తరం F1లో ఏర్పడిన మొక్కలన్నీ ఎల్లప్పుడూ ఒక జనక తరపు మొక్కలను పోలి ఉన్నాయి. రెండవ జనక మొక్క లక్షణాలు కనిపించలేదు. మెండెల్ తన ప్రయోగంలో F1 తరపు మొక్కలను స్వపరాగ సంపర్కం జరిపినప్పుడు రెండో తరము లేదా F2లో ఆశ్చర్యకరంగా కొన్ని పొట్టి మొక్కలు ఏర్పడ్డాయి. ఈ లక్షణాలు మొదటి తరంలో బహిర్గతం కాకుండా రెండో తరం F2లో బహిర్గతమైంది. రెండో తరంలో పొట్టి మొక్కల సంభావ్యత 1/4, పొడవు మొక్కల సంభావ్యత 3/4గా ఉంది. పొడవు, పొట్టి లక్షణాలు పూర్తిగా జనకులను పోలి ఉంటాయి. ఏ విధమైన మిళితాన్ని చూపించలేదు. ఈ విధంగా పిల్లతరపు మొక్కలన్నీ పొడవుగా కానీ పొట్టిగా కానీ ఉంటాయి, కానీ ఏ మొక్క కూడా మధ్యస్థంగా ఉండదు. ఇతర లక్షణాల విషయంలో ఈ ప్రయోగాన్ని జరిపి పరిశీలించినప్పుడు ఇదే విధమైన ఫలితాన్ని మెండెల్ గమనించారు. మొదటి తరం F1లో ఒక జనక మొక్క లక్షణాలు, రెండో తరం F2లో 2 జనక మొక్క లక్షణాలను 3:1 నిష్పత్తిలో కనిపించాయి. ఈ 2 వ్యతిరేక లక్షణాలు పొడవు, పొట్టి మొదటి తరము F1లో కానీ రెండవ తరం F2లో కానీ మిళితం కావు.
మనం ఇక్కడ చూస్తున్నాం. పరాగరేణువులు వాటిలో ఏ విధంగా ఉన్న చిత్రం ద్వారా గమనించగలుగుతున్నాం. ఇక్కడ వీటిని తీసుకున్నప్పుడు ఈ పరిశీలన ఆధారంగా తీసుకొని మనం చేస్తే అది ఒక వంశం స్థిరంగా మార్పు చెందకుండా జనకుల నుండి పిల్ల సంతతికి సంయోగ బీజాల ద్వారా అనేక తర్వాత తరాల వరకు సంక్రమిస్తుందని మెండెల్ వివరించాడు. ఈ అంశాలనే కారకాలు అంటారు. వీటిని ప్రస్తుత జన్యువులు అంటారు. కావున జన్యువుల అనువంశికత ప్రమాణాలు జీవిలో ఒక నిర్దిష్ట లక్షణము బహిర్గతం కావడానికి కావలసిన అంశము జన్యువులో ఉంటుంది. ఒక జత విరుద్ధ లక్షణాలు సంకేతంగా పనిచేసి జన్యువులను యుగ్మ వికల్పకాలు అంటారు. అంటే కొద్ది వ్యత్యాసాల రూపాలు గల ఒకే జన్యువు ప్రతి జన్యువుకు సంకేతాలుగా అక్షరాలుగా ఉపయోగించినట్లయితే మొదటి తరం F1లో బహిర్గతమైన లక్షణానికి మొదటి రకము అక్షరము, రెండో లక్షణానికి రెండో రకము అక్షరము ఉపయోగించాలి. ఉదాహరణకు పొడవు లక్షణానికి T మరియు పొట్టి లక్షణానికి t ఉపయోగిస్తారు. T అనేవి యుగ్మ వికల్పకాలు. కావున మొక్కలలో ఎత్తుకు ఉండే యుగ్మ వికల్పకాలు Tలు లేదా T లేదా T. మెండెల్ ప్రకారము నిజ సంకరీకరణంలో పొడవు లేదా పొట్టి రకంలో ఎత్తును లక్షణపు జన్యువులు సారూప్యము లేదా సమయుగ్మజము అంటే Tలతో సూచిస్తారు. t వరుసగా ఉంటాయి. T మొక్కలు జన్యు రూపమని, పొడవు పొట్టి పదాలను దృశ్య రూపము అంటారు. T జన్యు రూపం కలిగిన మొక్క దృశ్య రూపం ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ మెండెలియన్ ప్రకారం మొదటి తరంలో విషమయుగ్మజం T దృశ్య రూపం పొడవు, జనకం 2 T దృశ్య రూపాన్ని పొడవు అంటే పోలి ఉంటుంది. మెండెల్ ప్రకారము ఒక జత భిన్న కారకంలో ఒకటి రెండవ దానిపై అధికంగా ఉంటుంది. కావున దీని బహిర్గత కారకము రెండవ కారకము అంతర్గతంగా ఉంటుంది. ఈ విషయంలో T పొడవు ఆకారం అనున్నది t పొట్టి కారకం పైన అత్యధికంగా ఉంటుంది. మెండెల్ అధ్యయనం చేసిన అన్ని జత లక్షణాల విషయంలో ఇదే విషయాన్ని గమనించాడు. బహిర్గత అంతర్గత లక్షణాలను గుర్తించడానికి ఆ అక్షరమాలలో మొదటి రకపు అక్షరము రెండవ రక అక్షరాలను వరుసగా ఉపయోగించాలి. పొడవుకు T, పొట్టికి d ఉపయోగించకూడదు. ఎందుకంటే T, d అనే యుగ్మ వికల్పకాలు ఒకే జన్యు లక్షణానికి సంబంధించినవి కదా అని గుర్తుంచుకోవడం సులభం కాదు. సమయుగ్మజ స్థితిలో యుగ్మ వికల్పకాలు ఒకే విధంగా Tలు లేదా tలు, విషమ యుగ్మజ స్థితిలో భిన్నంగా T, ఉంటాయి. T అనేది విషమ యుగ్మజం మొక్కల యొక్క ఒక లక్షణం ఎత్తు నియంత్రించే జన్యువును కలిగి ఉంటుంది. ఇది ఏక సంకరణ మొక్క T సంకరణం వల్ల ఏర్పడుతుంది. దీనిని ఏక సంకరీకరణం అంటారు. పైన పరిశీలన ఆధారంగా జనకతరపు అంతర్గత లక్షణాలు ఏ విధంగా మిళితం కాకుండా F2 తరంలో బహిర్గతమవుతుంది. పొడవు పొట్టి మొక్కల క్షేకరణ విభజన విధానంలో సంయోగ బీజాలు ఏర్పడినప్పుడు జనకతరంలోని యుగ్మ వికల్పకాలు ఒకదాని నుండి మరొకటి వేరవుతాయి, పృథక్కరణం చెందుతాయి. ఒక యుగ్మ వికల్పక సంయోగ బీజాన్ని సంక్రమిస్తుంది. యుగ్మ వికల్పకాలు వేరు కావడము క్రమరహితంగా జరుగుతుంది. సంయోగ బీజాలలో ఏదో ఒక రకము యుగ్మ వికల్పం ఉంచడానికి 50% అవకాశం ఉంది. 0.5 సంభావ్యత ఉంటుంది. ఇది సంకర ఫలితాల్లో నిరూపించబడింది. ఈ విధంగా పొడవు మొక్క Tలు, సంయోగ బీజాల్లో యుగ్మ వికల్పకాలు T, పొట్టి t మొక్కలలో సంయోగ బీజాల యుగ్మ వికల్పకాలు t ఉంటాయి. ఫలదీకరణ సమయంలో రెండు యుగ్మ వికల్పకాలు T ఒక జనకం నుండి అనగా పరాగరేణువుల నుంచి t, రెండో రక జనకం నుంచి అంటే స్త్రీ బీజం నుంచి కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది. దీనిలో T, యుగ్మ వికల్పకాలు ఉంటాయి. అంటే సంకరణంలో Tలు ఉంటాయి. కావున సంకరణంలో యుగ్మ వికల్పాల బహిర్గత లక్షణాన్ని వ్యక్తీకరణ చేస్తాయి. వీటిని విషమ యుగ్మజ మొక్కలు అంటారు. జనకుల నుండి సంయోగ బీజాలు ఏర్పడడాన్ని, సంయుక్త బీజం ఏర్పడటం మరియు పిల్లతరం ఏర్పడటాన్ని పున్నెట్ చదరం ద్వారా సాధారణ గల్లపటం మనం సూచించవచ్చు. దీనిని బ్రిటిష్ జన్యు శాస్త్రవేత్త రెగినాల్డ్ సి. పున్నెట్ రూపొందించాడు. ఫలదీకరణ సమయంలో సంయోగ బీజాల కలయిక
జన్యు సంకరణికలు ఏర్పడే పిల్లతరంలో వీలైన జన్యు రూపాల సంభావ్యతను పున్నెట్ చదరంలో చూపించవచ్చు. సంకరీకరణలో ఏర్పడే సంయోగ బీజాలు పున్నెట్ చదరానికి రెండు వైపుల అనగా పై వరుసలో ఎడమ వైపున నిలువు వరుసలో రాయాలి. ఫలదీకరణ సమయంలో జరిగే సంయోగ బీజాల కలయికను గలలో చూపించాలి. ఇక్కడ పటంలో చూపించిన ప్రకారము జనకాల పొడవు పురుష క్యాపిటల్ టీతోను పొట్టి స్మాల్ టీ మొక్కలు, వీటి నుండి ఏర్పడే సంయోగ బీజాలు అనేటువంటివి క్యాపిటల్ స్మాల్ టీ F1 తరంలోను ఇక్కడ సంతతి ఏర్పడుతుంది. F1 తరంలో మొక్కల జన్యు రూపము క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇవి స్వపరాగ సంపర్కాలు జరుపుకుంటాయి. ఇక్కడ ఈ సంకేతాలు స్త్రీ పురుష సంకేతాలలో మనకు స్త్రీ బీజకణము మరియు పురుష బీజ పరాగరేణువులు F1 తరంలో సంయోగ బీజాలను వరుసగా సూచిస్తాయి. ఇక్కడ మనకు క్యాపిటల్ టీ స్మాల్ టీ జన్యు రూపంలో ఉన్న F1 మొక్క ఇక్కడ క్యాపిటల్ స్మాల్ టీ ఉన్న సంయోగ బీజాలను సమాన నిష్పత్తిలో ఉత్పత్తి చేస్తుంది. ఫలదీకరణ జరిగినప్పుడు జన్యు రూపము క్యాపిటల్ టీ ఉన్న పరాగరేణువులు జన్యు రూపము క్యాపిటల్ టీ ఉన్న అండంతో మరియు జన్యు రూపము స్మాల్ టీ ఉన్న అండంతో కలిసే అవకాశము 50% ఉంటుంది. అంటే స్మాల్ టీ జన్యు రూపం ఉన్న పరాగరేణువులు క్యాపిటల్ టీ మరియు స్మాల్ టీ జన్యు రూపంలో ఉన్న అండాలతో కలిసే అవకాశం కూడా 50% ఉంటుంది. ఇక్కడ పున్నెట్ చదరంలో సంయోగ బీజాలు మరియు సంయుక్త బీజాల జన్యు రూపాల తేడాను మనం గుర్తించలేం. ఇక్కడ పున్నెట్ చతురస్రాన్ని అనుసరించి 1/4 వంతు ప్రకారం క్రమరహితమైన ఫలదీకరణ వల్ల సంభావ్యత 0.25 క్యాపిటల్ టీ 1/2 వంతు వలన క్యాపిటల్ టీ స్మాల్ టీ మరియు 1/4 వంతు వలన 2 స్మాల్ టీలు ఏర్పడతాయి. F1 తరంలో జన్యు రూపము క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నప్పటికీ దృశ్య రూపంలో పొడవు లక్షణం కనిపిస్తుంది. F2 తరంలో 3/4 వంతు మొక్కలు పొడవులో ఉంటాయి. వీటిలో కొన్ని 2 క్యాపిటల్ టీలు మరియు క్యాపిటల్ టీ స్మాల్ టీలు ఉంటాయి. జన్యు రూపంలో క్యాపిటల్ టీలు మరియు క్యాపిటల్ టీ స్మాల్ టీ గల మొక్కలు బహిర్గతంగా విభేదనం చెందడం సాధ్యం కాదు. కావున 2 జన్యు రూపాలైన క్యాపిటల్ టీ మరియు క్యాపిటల్ టీ స్మాల్ టీ కేవలం పొడవు టీ మాత్రమే బహిర్గతమవుతుంది. కావున పొడవు లక్షణాలు లేదా యుగ్మ వికల్పకాలు క్యాపిటల్ టీ, పొట్టి లక్షణము లేదా యుగ్మ వికల్పకము స్మాల్ టీ పైన బహిర్గతంగా ఉంటుంది. ఒక లక్షణం మరొక లక్షణం పైన బహిర్గతం చూపడం వలన F1 తరంలో మొక్కలన్నీ పొడవు జన్యు రూపంలో క్యాపిటల్ స్మాల్ టీ అయినప్పటికీ F2 తరంలో 3/4 వంతు మొక్కలు పొడవుగా జన్యు రూపంలో 1/2 క్యాపిటల్ టీ స్మాల్ టీ మరియు 1/4 వంతు క్యాపిటల్ టీలు అయినప్పటికీ ఉంటాయి. కాబట్టి దృశ్య రూపాల నిష్పత్తిలో 3 పొడవు 1 పొట్టి, జన్యు రూప నిష్పత్తిలో 1:2:1 సంభావ్యతలో అంటే 0.25:0.25 క్యాపిటల్ టీలు క్యాపిటల్ టీ స్మాల్ టీ 2 స్మాల్ టీ మొక్కల నిష్పత్తి 1/4 వంతు 1/2:1/4 గణిత శాస్త్ర ప్రకారము సంక్షిప్తం చేసే ద్విపదంలో ఇక్కడ ax+by² వ్యక్తీకరించవచ్చు. టీ లేదా క్యాపిటల్ టీ లేదా స్మాల్ టీ జన్యువులు కలిసిన సంయోగ బీజాలు సమాన పౌనఃపున్యంలో 1/2లో ఉంటాయి. దీని కింది విధంగా వివరించడం జరిగింది. మనకి ఇక్కడ ఈ సూత్రం అనేటువంటి దాంట్లో మెండెల్ F2 తరంలో పొట్టి మొక్కలు స్వపరాగ సంపర్కం జరిపినప్పుడు పొట్టి మొక్కలు F3, F4 తరాలలో కూడా ఉత్పత్తి అయినాయి. దీని అనుసరించి పొట్టి మొక్కల జన్యు రూపము సంయుగ్మము అని 2 స్మాల్ టీలు నిర్ధారించాడు. ఒక పొడవైన F1 మొక్కకు ఆయన స్వపరాగ సంపర్కం జరిపి ఉంటే అతనికి ఎలాంటి ఫలితం వచ్చేది? పచ్చ సంకరీకరణ పరీక్షా సంకరణం గణిత శాస్త్ర సంభావ్యతను ఉపయోగించి జన్యురూప నిష్పత్తులు లెక్కించవచ్చు. ముందు వివరించాం కానీ ఇది బహిర్గత దృశ్య రూపాన్ని అనుసరించి చేయబడినది. దీనిలో జన్యురూప అంశాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. ఉదాహరణకు F1 లేదా F2 నుండి ఏర్పడిన పొడవు మొక్కలలో జన్యురూపము 2 క్యాపిటల్ టీలు లేదా క్యాపిటల్ స్మాల్ టీ అని నిర్ణయించలేము. కాబట్టి F2 తరంలో పొడవు మొక్క జన్యురూపాన్ని తెలుసుకున్నటకు మెండెల్ F1 తరంలో పొడవు మొక్కను పొట్టి మొక్కలతో సంకరణం చేశాడు. దీన్ని పరీక్షా సంకరీకరణం అంటారు. ఒక పరీక్షా సంకరీకరణంలో బహిర్గత దృశ్యానికి గల ఒక జీవిని బఠానీ మొక్కలో దీని జన్యురూపాన్ని కనుగొనడం అంతర్గత లక్షణంగా ఉన్న జనకంతో సంకరణం చేశాడు. ఈ సంకరణంలో ఏర్పడిన సంతతి జన్యురూపాన్ని సులభంగా విశ్లేషించవచ్చు. ఇక్కడ విలక్షణమైన పరీక్ష సంకరీకరణ ఫలితాల్లో వైలెట్ రంగు పుష్పము
డబ్ల్యూ తెలుపు రంగు పుష్పము స్మాల్ డబ్ల్యూపై ఆధిక్యతను చూపును. పున్నెట్ చదరంలోను ఉపయోగించే పొడవు పొట్టి పరీక్ష సంకరీకరణంలో ఏర్పడిన సంతతి స్వభావాన్ని కనుగొనడానికి దీని నిష్పత్తి ఎంత ఉంటుంది? పరీక్ష సంకరీకరణలో సాధారణంగా నిర్వచించగలం. F1 తరంలో సంకరణ మొక్కలు లేదా సాధారణ విషమయుగ్మజమైన బహిర్గతత్వ లక్షణం గల సంయుగ్మజ జనకంతో సంకరణ జరిపినట్లయితే ఏర్పడే సంతతిలో అంతర్గత లక్షణం గల మొక్కలు ఏర్పడవు. ఏర్పడిన మొక్కలన్నీ బహిర్గత దృశ్య రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ 1:1 జన్యురూప నిష్పత్తిని చూపిస్తాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. ఇక్కడ వీటిలో F1 తరంలో మొక్కలను మనం తీసుకున్నప్పుడు ఈ F1 తరంలో మొక్కలన్నీ విషమ యుగ్మజాలు. జనక తరంలో ఏదో ఒక జనకంతో లేదా దృశ్యరూప మరియు జన్యురూపంలో ఒకే విధమైనటువంటి ఒకే జనకంతో సంకరణం చేసినట్లయితే దాన్ని పచ్చ సంకరణము అంటారు. పరీక్ష సంకరణం అనేది ఒక రకపు పచ్చ సంకరణం. ఏక సంకరణ పరిశీలన ఆధారంగా మెండెల్ 2 సాధారణ నియమాలు ప్రతిపాదించాడు. అవి ఏక సంకరణం అనువంశికతకు అవగాహన చేసుకోవడానికి తోడ్పడతాయి. ప్రస్తుతం ఈ నియమాలను అనువంశికత సూత్రం లేదా నియమాలు అంటారు. మొదటిది బహిర్గతత్వ సిద్ధాంతము, రెండవది పృథక్కరణ సిద్ధాంతం. బహిర్గతత్వ సిద్ధాంతం లక్షణాలను నియంత్రించే విలక్షణమైన ప్రమాణాలను కారకాలు అంటారు. 2 కారకాలు జతలుగా ఉంటాయి. 3 ఒక లక్షణానికి సంబంధించి జంట వ్యతిరేక కారకాలు. ఒక కారకం బహిర్గమైతే మరొకటి అంతర్గతంగా ఉంటుంది. బహిర్గతత్వాన్ని ఉపయోగించి ఏక సంకరణంలో F1 తరము మరియు F2 తరము మొక్క యొక్క ఒకే ఒక జనకతరం లక్షణాన్ని బహిర్గతత్వాన్ని వివరించవచ్చు. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి F2 తరంలో ఏర్పడిన 3:1 నిష్పత్తిని వివరించవచ్చు. పృథక్కరణ సిద్ధాంతము లేదా సంయోగ బీజ స్వచ్ఛతా సిద్ధాంతం. పృథక్కరణ సిద్ధాంతం ప్రకారం ఒక జన్యువు 2 యుగ్మ వికల్పాలు కలిసి విషమ యుగ్మ స్థితిలో ఉన్నప్పుడు అవి ఎప్పుడు కలిసిపోవు లేదా మిళితం చెందవు. అవి క్షయకరణం చెందినప్పుడు కానీ సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు కానీ పృథక్కరణం చెందుతాయి. కాబట్టి ప్రతి క్షయకరణం ఉత్పన్నము లేదా సంయోగ బీజంలో ఒకే ఒక యుగ్మ వికల్పకము ఉంటుంది. F1 తరములో ఒక లక్షణం కనిపించినప్పటికీ F2 తరంలో 2 లక్షణాలు కనిపించి యుగ్మ వికల్పకాలు ఎప్పటికీ మిళితం చెందవనే అంశంపైన ఆధారపడి ఈ సిద్ధాంతం ఉంటుంది. జనకాలలో 2 యుగ్మ వికల్పకాలు ఉన్నప్పటికీ సంయోగ బీజాలు ఏర్పడే సమయంలో జంట కారకాలు లేదా యుగ్మ వికల్పకాలు ఒకదానితో ఒకటి వేరు కావడం పృథక్కరణ వల్ల సంయోగ బీజాలు ఒకే ఒక కారకాన్ని కలిగి ఉంటాయి. సమయుగ్మజ జనకము ఒకే రకమైన సంయోగ బీజాలను విషమయుగ్మజ జనకం 2 రకాల సంయోగ బీజాలను సమాన నిష్పత్తిలో ఏర్పరుస్తుంది. ప్రతిదీ ఒక యుగ్మ వికల్పకాన్ని కలిగి ఉంటుంది. సాధారణ లైంగికోత్పత్తి జరుపుకునే జీవులన్నిటిలో జన్యువుల పృథక్కరణ అనేది సార్వత్రిక దృగ్విషయం. మెండెల్ బహిర్గతత్వ భావన నుంచి విచలనాలు ఇక్కడ మనకు అసంపూర్ణ బహిర్గతత్వం. బఠానీ మొక్కలలో జరిపిన ప్రయోగాలను ఇతర లక్షణాలను తీసుకొని ఇతర మొక్కలపైన పునఃప్రయోగం చేసినప్పుడు కొన్ని విషయాలలో F1 మొక్క దృశ్య రూపము 2 జనక లక్షణాల కంటే విభిన్నంగా రెండింటికి మధ్యస్థంగా ఉండడం గమనించబడింది. డగ్ ఫ్లవర్, స్నాప్ డ్రాగన్ లేదా ఆంటీరైనం జాతి మొక్కలలోని పుష్పపు రంగు అనువంశికతంగా అసంపూర్ణ బహిర్గతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ. సమయుగ్మజపు ఎరుపు పుష్పాలు గల అంటే క్యాపిటల్ ఆర్లతో మొక్కను సమయుగ్మజం తెలుపు పుష్పాలు స్మాల్ ఆర్లతో గల మొక్కలతో సంకరణం జరిపినప్పుడు F1 తరంలో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ గులాబీ పింకు రంగు పుష్పాలు గల మొక్కలు ఏర్పడ్డాయి. F1 మొక్కలలో స్వపరాగ సంపర్కం జరిపినప్పుడు 1 క్యాపిటల్ ఆర్ ఎరుపు, 2 స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ స్మాల్ గులాబీ, 1 స్మాల్ ఆర్లు తెలుపు నిష్పత్తిలో F2 మొక్కలు ఏర్పడినాయి. దీనిలో జన్యురూప నిష్పత్తి మెండెల్ ఏక సంకరీకరణ మాదిరిగా 1:2:1 నిష్పత్తిలో మనకు ఉంది. కానీ ఇక్కడ మనం తీసుకొని చూస్తున్నాం చిత్రంలో అంటే ఎరుపు రంగుతో ఉన్నటువంటి గులాబీ మొక్కను తెలుపు రంగులో ఉన్నటువంటి గులాబీ మొక్కను మనం తీసుకొని చేస్తున్నాం. ఇక్కడ చేస్తే మనకు అన్ని గులాబీలు ఇక్కడ ఉన్నటువంటి ఈ విధంగా వచ్చినాయి. మళ్ళీ F2 తరంలో మనం తీసుకున్నప్పుడు ఇక్కడ 1:2 నిష్పత్తిలో మనకు ఏర్పడుతున్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. దృశ్యరూప నిష్పత్తి మనకు తీసుకుంటే గన 3:1 అంటే బహిర్గతత్వము అంతర్గతత్వము అనేది మారింది. దీనికి కారణం అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు ఆర్ కారకము క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ కారకం పైన సంపూర్ణ బహిర్గతత్వాన్ని చూపించవచ్చు. దీనివల్ల క్యాపిటల్ ఆర్ ఎరుపు, స్మాల్ ఆర్ తెలుపు నుంచి
క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ గులాబీగా గుర్తించే అవకాశం కలిగింది. కాబట్టి F2 తరంలో దృశ్య రూపాలు జన్యు రూపాల నిష్పత్తి ఒకే విధంగా 1:2:1గా ఉంటుంది. బహిర్గతత్వము. ఇంతవరకు మనము చర్చించిన సంకరీకరణంలో F1 తరంలో జనకంలోని ఒక జనకాన్ని బహిర్గతత్వంగా కానీ మధ్యస్థంగా కానీ అసంపూర్ణంగా బహిర్గతత్వంగా ఉన్నాయి. కానీ సహబహిర్గతత్వంలో F1 తరంలో 2 జనకాలను పోలి ఉంటాయి. మానవునిలో ABO రక్త గ్రూపులు నిర్ధారించే వివిధ రకాల ఎర్ర రక్త కణాలు మరియు లెంటిల్ మొక్కలలో విత్తనపు కవచ లక్షణాలు పరిమాణం అనేవి సహబహిర్గతత్వానికి మంచి ఉదాహరణలు. లెంటిల్ అనేది ఉత్తర అమెరికాలో పెరిగే లెగ్యూమ్ పంట మొక్క. మచ్చల విత్తనం కవచం అంటే కొన్ని పెద్దవిగా ఉన్నవి గల శుద్ధ సంయోజం లెంటిల్ మొక్కలను చుక్కలు అనేక వర్తులాకార చుక్కలతో విత్తన కవచం గల సమయుగ్మజ శుద్ధ మొక్కలతో సంకరీకరణ జరిపినప్పుడు మచ్చలు చుక్కలు రెండు గల విషమయుగ్మజం లెంటిల్ మొక్కలు ఏర్పడతాయి. ఇక్కడ F1 తరము సంకరణ మొక్కలు సంపూర్ణ బహిర్గతత్వ విచలనానికి రెండో ఉదాహరణగా F1 తరంలో మొక్కలు జనకతరపు యొక్క 2 లక్షణాల దృశ్య రూపంతో చూపిస్తాయి. మచ్చల చుక్కల యుగ్మ వికల్పకాలు ఒకదానితో ఒకటి బహిర్గతం అవ్వడానికి అంతర్గతానికి కానీ చూపవు. దీనికి కారణం విషమయుగ్మజం. మొక్క దృశ్య రూపంలో 2 లక్షణాలు సమానంగా ఉంటాయి. ఈ యుగ్మ వికల్పకాలను సహ బహిర్గతత్వం అంటారు. F1 తరములో మచ్చలు మరియు చుక్కలు గల మొక్కలు స్వపరాగ సంపర్కం జరిపినప్పుడు ఏర్పడే F2 తరం సంతతి ఒక మచ్చలు 2 మచ్చలు చుక్కలు ఒక చుక్కల నిష్పత్తితో ఏర్పడతాయి. అంటే 1:2 నిష్పత్తిలో ఏర్పడతాయి. F2 తరంలో ఏర్పడిన మెండెలియన్ నిష్పత్తిలో 1:2 నిష్పత్తి ప్రకారము మచ్చలు చుక్కలు గల లక్షణాలు గల ఒక జన్యువు యొక్క ప్రత్యామ్నాయమైన యుగ్మ వికల్పాలు ఇచ్చే నిర్ధారించబడుతుంది. ఎందుకంటే విషమ యుగ్మజంలో 2 సమయుగ్మజం కంటే భిన్నంగా ఉంటాయి కాబట్టి దృశ్యరూప జన్యురూప నిష్పత్తులు ఏకీభిస్తాయి. ఒక్కొక్కసారి ఒక జన్యువు ఉత్పన్నము ఒకటి కంటే ఎక్కువ ప్రభావాలను చూపిస్తుంది. కాబట్టి ఒక జన్యువు ఒకటి కంటే ఎక్కువ లక్షణాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ దిగ్విషయాన్ని బహుళ ప్రభావతం అంటారు. ఉదాహరణకు బఠానీ మొక్కలలో విత్తనాలను మనం తీసుకొని చేస్తున్నప్పుడు పిండి పదార్థాలు, అదేవిధంగా పిండి పదార్థాల సంశ్లేషణలో మనము జన్యు నియంత్రిస్తుంది. ఈ విధంగా మనకి ఈ జన్యువును 2 యుగ్మ వికల్పకాలు ఉన్నాయి. అవి B మరియు క్యాపిటల్ B మరియు స్మాల్ b. BB 2 సంయుగ్మజాల వల్ల పిండి పదార్థాల సంశ్లేషణ అధికంగా జరుగుతుంది. కాబట్టి విత్తనాలు పెద్దవిగా అధిక పిండి పదార్థాన్ని కలిగి ఉంటాయి. దీనికి వ్యతిరేకంగా స్మాల్ b సమయుగ్మజాల వల్ల పిండి పదార్థం సంశ్లేషణ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి విత్తనాలు తక్కువ పిండి పదార్థాన్ని కలిగి ఉండి చిన్నవిగా ఉంటాయి. పరిపక్వం చెందిన తర్వాత క్యాపిటల్ B విత్తనాలు గుండ్రంగా మరియు స్మాల్ b విత్తనాలు ముడతలు పడి ఉంటాయి. విషమ యుగ్మజంలో గుండ్రని విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి B బహిర్గతత్వము యుగ్మ వికల్పకం. కానీ క్యాపిటల్ B స్మాల్ b విత్తనాల్లో పిండి పదార్థాలు మధ్యస్థంగా ఉంటాయి. ఒకవేళ పిండి పదార్థ రేణువుల పరిమాణంలో దృశ్య రూపంలో పరిగణించినట్లయితే ఈ కోణంలో యుగ్మ వికల్పకాలు అసంపూర్ణ బహిర్గతత్వాన్ని చూపిస్తాయి. కాబట్టి బహిర్గతత్వం అనేది ఒక జన్యువు లేదా జన్యు ఉత్పన్నము స్వతంత్ర లక్షణం కాదు. ఒక జన్యువు ఒకటి కంటే ఎక్కువ దృశ్యరూప లక్షణాలు ప్రభావితం చేయడము ఆ జన్యు ఉత్పన్నంపై ఆధారపడుతుంది. బహిర్గతత్వ భావన. బహిర్గతత్వం అనగానేమి? కొన్ని యుగ్మ వికల్పకాలు బహిర్గతత్వంలో, కొన్ని యుగ్మ వికల్పకాలు అంతర్గతంగా ఎందుకుంటాయి? ఈ ప్రశ్నలు ఎదుర్కోవాలి అంటే ఈ జన్యువు ఏమి చేస్తుంది మనకు అవగాహన చేసుకోవాలి. ప్రతి జన్యువు ఒక నిర్దిష్ట లక్ష్యంతో వ్యక్తం చేయడం కావలసినటువంటి సమాచారాన్ని కలిగి ఉంటుంది. మీకు తెలిసి ద్వైస్థితిక జీవిలో ప్రతి జన్యువుకు 2 రూపాలు అనగా ఒక జత యుగ్మ వికల్పకాలు ఉంటాయి. ఈ 2 యుగ్మ వికల్పకాలు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఉదాహరణకు విషమ యుగ్మజము, దీనిలో ఒకటి కొన్ని మార్పులకు లోను కావడం వల్ల దీని గురించి తర్వాత అధ్యయనంలో తెలుసుకుంటాం, భిన్నంగా ఉంటుంది. ఈ మార్పుల వల్ల యుగ్మ వికల్పకంలో ఉన్న సమాచార రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు మనం ఒక ఎంజైమ్ను ఉత్పత్తి చేసే సమాచారం ఉన్న జన్యువును ఉదాహరణగా తీసుకుందాం. ఈ జన్యువుకు 2 రూపాలు అనగా 2 యుగ్మ వికల్పకాలు ఉంటాయి. ఒక సాధారణ యుగ్మ వికల్పకం అధస్థ పదార్థము Sను పరావర్తనం చేసి సాధారణ ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది అనుకుందాం. ఇక్కడ ఈ సిద్ధాంతం ప్రకారం రూపాంతరం చెందిన యుగ్మ వికల్పకాలు ఈ కింది అంశాలను ఉత్పత్తి చేయడంలో పాత్ర వహిస్తాయి. సాధారణ లేదా తక్కువ సామర్థ్యం ఉన్న ఎంజైమ్. 2 క్రియారహిత ఎంజైమ్. 3 ఎంజైమ్ రహితం. మొదటి సందర్భంలో రూపాంతరం చెందిన యుగ్మ వికల్పకం సాధారణంగా యుగ్మ వికల్పక తుల్యంతో ఉంటుంది, అనగా ఇది ఒకే ఒక దృశ్య లక్షణాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఆ ఫలితంగా అధస్థ పదార్థం S
పరివర్తన చెందుతుంది. అలాంటి తుల్యాంకనంలో యుగ్మ వికల్పకాల జతలు సాధారణం కానీ ఒకవేళ యుగ్మ వికల్పాలు తక్కువ సామర్థ్యం గల ఎంజైమ్ను లేదా క్రియారహితమైన ఎంజైమ్ను లేదా ఎంజైరహితంగా ఉన్న స్థితిని ఉత్పన్నం చేసినట్లయితే దృశ్య రూపం ప్రభావితం అవుతుంది. దృశ్య రూపము లేదా లక్షణం అనేది రూపాంతరం చెందిందని మనము తెలుసుకోవాలి. ఇక యుగ్మ వికల్పకాలు క్రియారహితంగా పైన ఆధారపడి మనకు పని చేస్తూ ఉన్నప్పుడు వీటిలో వచ్చేసరికి యుగ్మ వికల్పాల దృశ్యాలు అనేటువంటివి ఏ విధంగా ఈ దృశ్య రూపాన్ని ప్రాతినిధ్యం అనేటువంటివి వహిస్తున్నాయి. ఇక్కడ బహిర్గతత్వ యుగ్మ వికల్పకము రూపాంతరం చెంది యుగ్మ వికల్ప సాధారణంగా అంతర్గత యుగ్మ వికల్పకంగా ఉంటుంది కనుక పై ఉదాహరణతో క్రియారహిత ఎంజైము లేదా ఎంజైమ్ ఉత్పన్నం కాకపోవడమే అంతర్గత లక్షణంగా చూపిస్తాం. 2 జన్యువుల అనువంశికత. మెండెల్ 2 లక్షణాలు భిన్నంగా ఉన్న 2 బఠానీ మొక్కల మధ్య సంకరణం జరిపాడు. పసుపు రంగు గుండ్రని విత్తనాలు గల బఠానీ మొక్క, ఆకుపచ్చ రంగు ముడతలు విత్తనం గల బఠానీ మొక్కల మధ్య సంకరణం అనేటువంటిది జరిపాడు. ఈ సంకరీకరణంలో ఏర్పడిన మొక్కల విత్తనాలు పసుపు రంగు గుండ్రంగా ఉండటాన్ని మెండెల్ గమనించాడు. దీనిలో ఏ జంట లక్షణాలు పసుపు, ఆకుపచ్చ, గుండ్రని ముడతలు బహిర్గతంగా ఉంటాయి. ఈ విధంగా పసుపు రంగు ఆకుపచ్చని రంగుపై బహిర్గతత్వంగా, గుండ్రని ఆకార ముడతల ఆకారం పైన బహిర్గతంగా ఉంటాయో ఆ ఫలితాలను సంకర సంకరణంలో పసుపు ఆకుపచ్చ విత్తనాలు గల మొక్కల మధ్య, గుండ్రని ముడతల విత్తనాలు గల మొక్కల మధ్య సంకరణ జరిపినప్పుడు ఏర్పడిన ఫలితాలను పోలి ఉన్నాయని మెండెల్ గమనించాడు. బహిర్గత పసుపు రంగు విత్తనాన్ని Y గాను, అంతర్గత ఆకుపచ్చని విత్తనాన్ని Y గాను, బహిర్గతంగా గుండ్రనిగా విత్తనాలు R, అంతర్గత ముడతలు గల విత్తనాలను r జన్యురూప సంకేతాలతో ఉపయోగిస్తారు. ఇక్కడ జనకుల యొక్క జన్యు రూపాలు తీసుకున్నప్పుడు మనకి ఏ విధంగా ఉన్నాయి అంటే కనుక R, Y, స్మాల్ y అని రాయొచ్చు. ఇక్కడ మనం ఈ పటంలో చూపిన విధంగా సంకరీకరణ జరిపిన 2 జనక మొక్క జన్యువుల రూపాన్ని ఈ విధంగా రాస్తారు. సంయోగ బీజాలు R, y, ఫలదీకరణం సంయోగం చెంది R, Y, y అని F1 సంకరీకరణాన్ని ఏర్పరుస్తాయి. మెండెల్ F1 మొక్కల స్వపరాగ సంపర్కం చెందినప్పుడు 3/4 వంతు F2 మొక్కలలో పసుపు విత్తనాలు, 1/4 వంతు మొక్కలలో ఆకుపచ్చని విత్తనాలు ఏర్పడతాయి. పసుపు ఆకుపచ్చని రంగులో 3:1 నిష్పత్తిలోను పృథక్కరణ చెందుతాయి. ఇక్కడ గుండ్రని ముడతలు గల విత్తనాలు కూడా 3:1 నిష్పత్తిలో సంకరణలో మాదిరిగా పృథక్కరణం చెందుతాయి. స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం. ద్విసంకరణలో దృశ్య రూపాలు గుండ్రని పసుపు ముడతలు పసుపు, గుండ్రని ఆకుపచ్చ ముడతలు ఆకుపచ్చ 9:3:1 నిష్పత్తిలో కనిపించాయి. మెండెల్ అధ్యయనం చేసిన అనేక జంట లక్షణాల్లో కూడా ఇదే నిష్పత్తి పరిశీలించాడు. 3 పసుపు, 1 ఆకుపచ్చ, 3 గుండ్రని, 1 ముడతలున్న సమ్మేళన క్రమం నుండి 9:3:3 నిష్పత్తిని ఉత్పాదించవచ్చు. ఈ ఉత్పాదన ఈ క్రింది విధంగా చూపవచ్చు. 3 గుండ్రని, 1 ముడతలు, 3 పసుపు, 1 ఆకుపచ్చ. ఇక్కడ 9 పసుపు గుండ్రని, 3 ముడతలు పసుపు, 3 గుండ్రని ఆకుపచ్చ, 1 ముడతలు ఆకుపచ్చ. మరో విధంగా సంభావిత ప్రకారం గుండ్రని పసుపు 3/4 = 9/16 అనేటువంటి మనకి ఇక్కడ నిష్పత్తి ఏర్పడుతుంది. ఇక్కడ ముడతలు పసుపు అనేటువంటివి ఏ విధంగా ఏర్పడుతున్నాయో మనం ఇక్కడ ఈ చిత్రం అనేటువంటిది వీటిలో తీసుకొని చూడొచ్చు. ఇక్కడ వీటిని ఈ జన్యురూప నిష్పత్తిలో మనకు ఏ విధంగా ముడతలు పసుపు అనేటువంటివి ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనేటువంటి దాంట్లో మనకి ఇక్కడ ముడతలు పసుపు 1/4 × 3/4 3/16. ఇక్కడ గుండ్రని ఆకుపచ్చ 3/4 × 1/4 3/16. ఆకుపచ్చని ముడతలు 1/4 × 1/4 1/16. ద్విసంకర సంకరణములను ఇక్కడ మనం తీసుకున్నప్పుడు పరిశీలించినప్పుడు ఆధారంగా 2వ సూత్రీకరణను ప్రతిపాదించాడు. దీనిలో మెండెల్ స్వతంత్ర వ్యూహన సిద్ధాంతము అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక సంకరణలో 2 జత లక్షణాలు కలిసినప్పుడు
ఒక జత లక్షణాలు మరొక జత లక్షణాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పృథుకరణ చెందుతాయి. పున్నెట్ చదరంలో ఉపయోగించి 2 జతల జన్యువులను స్వతంత్ర పృథుకరణ అర్థం చేసుకో. ఉదాహరణకు F1 తరపు మొక్క జన్యురూపం గమనించినట్లయితే ఇది విషమ సంయుగ్మజము. విషమ సంయుగ్మజం అంటే R R, Y y. ఒక జత జన్యువు తీసుకుంటే R R, పృథుకరణలను తీసుకున్నట్లయితే 50% సంయోగ బీజాల్లో R, 50% సంయోగ బీజాల్లో r ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. సంయోగ బీజాల్లో R లేదా rతో పాటు యుగ్మ వికల్పకాలు Y లేదా y కూడా ఉంటాయి. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యాంశం ఏమిటంటే 50% R, 50% r పృథుకరణంతో 50% Y, 50% y పృథుకరణలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా జరుగుతుంది. కాబట్టి 50% r కలిగిన సంయోగ బీజాల్లో Y 50%, మరొక 50% y ఉంటుంది. అదేవిధంగా 50% R కలిగిన సంయోగ బీజాల్లో 50% Y, మరొక 50% y ఉంటుంది. కాబట్టి 4 రకాల జన్యు రూపాలు గల సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఈ 4 రకాల పరాగ రేణువులు 4 రకాల అండాలు. అవి R, Y, R, y, r, y. ప్రతి సంయోగ బీజంలో పౌనఃపున్యము మొత్తము మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు సంయోగ బీజాల్లో 20% లేదా 1/4 వంతు ఉంటుంది. 4 రకాల స్త్రీ బీజాలను 4 రకాల పరాగరేణువుల్లో పున్నెట్ చదరాన్ని ఇరువైపులా రాసినట్లయితే సంయోగ బీజాల రచన, వాటి ద్వారా ఏర్పడి F2 తరంలో మొక్కల సంయుక్త బీజాల గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ 16 గళ్లలో ఎన్ని రకాలైనటువంటి జన్యు రూపాలు, దృశ్య రూపాలు ఏర్పడుతున్నాయో వాటి గురించి మనం ఇక్కడ దీంట్లో తెలుసుకున్నాం. క్రోమోజోమ్ల ఆనువంశికత సిద్ధాంతం. ఇక్కడ ఈ క్రోమోజోమ్ల ఆనువంశిక సిద్ధాంతంలో 1865 సంవత్సరంలో మెండెల్ ప్రచురించిన ఆనువంశికత లక్షణాలు అనేక కారణాల వల్ల 1900 సంవత్సరం వరకు గుర్తించబడలేదు. మొదటి కారణం ఇప్పటి మాదిరిగానే అప్పటి కాలంలో సరైన సమాజ వ్యవస్థ లేకపోవడం, మెండెల్ సూత్రాలు విస్తృతంగా ప్రచారించకపోవడము. రెండవది మెండెల్ జన్యు భావనను మెండెల్ పదాలతో కారకాల ప్రకారం జన్యువుల స్థిరంగా నిర్దిష్ట ప్రమాణాలు ఉండి లక్షణాలు నియంత్రిస్తాయని, జత యుగ్మ వికల్పకాలు ఒకదానితో ఒకటి మిళితం చెందవు. ఈ భావనను మెండెల్ సమకాలికులు అంగీకరించలేదు. మూడవదిగా మనం తీసుకుంటే జీవశాస్త్ర దృగ్విషయాల్లో వివరణలో గణిత శాస్త్ర అంశాలు మెండెల్ ఉపయోగించడం పూర్తిగా కొత్తగా అనిపించడం వల్ల అప్పట్లో అనేక మంది శాస్త్రవేత్తలు దీన్ని ఆమోదించలేదు. చివరగా మెండెల్ పరిశోధన ద్వారా నిర్దిష్ట కారకాల జన్యువులు ఉంటాయని సూచించినప్పటికీ వాటి ఉనికిని సంబంధించి ఎలాంటి భౌతిక ఆధారాలు చూపించలేదు. 1900 సంవత్సరంలో 3 శాస్త్రవేత్తలు డి వ్రీస్, కోరెన్స్, వాన్ షెర్మాక్ విడివిడిగా మెండెల్ ఆనువంశికత లక్షణాలు తిరిగి కనుగొన్నారు. ఇదే సమయానికి సూక్ష్మదర్శిని మెరుగుపరచడంలో అభివృద్ధి సాధించడం వల్ల కణ విభజన స్పష్టంగా శాస్త్రవేత్తలు కనుగొనగలిగారు. దీనివల్ల కణ విభజనకు ముందు కేంద్రకంలో ఉండే నిర్మాణాల విభజన చెంది రెట్టింపు అవుతాయని కనుగొన్నారు. వీటినే క్రోమోజోమ్లు అంటారు. వర్ణయుత నిర్మాణాలు అభిరంజన క్రియ ద్వారా గమనించవచ్చు. 1902 సంవత్సరంలో క్షేకరణ విభజనలో క్రోమోజోమ్ల చలనాన్ని గుర్తించారు. వాల్టర్ సటన్, థియోడర్ బోవెర్లు క్రోమోజోమ్ల పరివర్తన జన్యువుల ప్రవర్తనతో సమాంతరంగా ఇక్కడ తీసుకొని చూశారు. ఇక్కడ క్రోమోజోమ్ జంటలు ఇక్కడ వీటిలో తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి? క్రోమోజోమ్లు జన్యు పరివర్తన పోలికలు ఇక్కడ బి జంటలుగా ఉంటాయి. సంయోగ బీజాలు ఏర్పడే సమయంలో పృథుకరణ చెంది జంటలు ఒకటి మాత్రమే ఒక సంయోగ బీజాన్ని సంక్రమిస్తుంది. సంయోగ బీజాలు ఏర్పడే సమయంలో పృథుకరణ చెంది జంటలోని ఒక సంయోగ బీజాన్ని సంక్రమిస్తుంది. స్వతంత్ర జంటలు ఒకదానితో ఒకటి స్వతంత్రంగా పృథుకరణ చెందుతాయి. స్వతంత్ర జంటలు ఒకదానితో ఒకటి స్వతంత్రంగా పృథుకరణ చెందుతాయి. కాలం A మరియు Bలో